ఘనంగా మేడే వేడుకలు. కార్మికుల ఐక్యతే శక్తి. ఏడీ శంకర్ నాయక్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించారు. తాండూరు విద్యుత్ విభాగానికి చెందిన అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడీ శంకర్ నాయక్ జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీ శంకర్ నాయక్ మాట్లాడుతూ మేడే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధనలో మేడే ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని, సమాన పనికి సమాన వేతనం, భద్రమైన పని పరిస్థితులు, కార్మిక సంక్షేమం వంటి అంశాల కోసం ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు అని పేర్కొన్నారు. నేటి సమాజంలో కార్మికుల కృషి లేకుండా అభివృద్ధి అసాధ్యమని అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు తమ కష్టానికి తగిన గౌరవం, సౌకర్యాలు పొందాలని, శాంతి సుఖాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్మికులు ఐక్యతతో ముందుకు సాగితేనే తమ హక్కులను సాధించగలరని, ఒకరికి ఒకరు తోడుగా నిలిచి సంఘటిత శక్తిగా ఉంటేనే అన్ని విజయాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు యూనియన్లు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీ సబ్ డివిజన్ ఆఫీసు ముందు 1104 యూనియన్ సభ్యులు, 33/11 KV సబ్స్టేషన్, తాండూరు టౌన్ పరిధిలోని H82 TVU యూనియన్ ప్రతినిధులు, వివిధ యూనియన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేడే వేడుకలు కార్మికుల ఐక్యతను ప్రతిబింబిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా కొనసాగాయి. आवाज दो, आवाज दो, जिंदाबाद, 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 कार्मिकुల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేడే जिंदाबाद, మేడే जिंदाबाद, आवाज दो, आवाज दो, आवाज दो, కార్మికుల ఐక్యత, మేడే జిందాబాద్, మేడే జిందాబాద్, ఆవాజ్ దో, గుడ్ మార్నింగ్. జరుగు జరా జరుగు. కార్మికుల ఐక్యత, మేడే జిందాబాద్, మేడే జిందాబాద్, ఆవాజ్ దో, ఆవాజ్ దో, మేడే జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేడే జిందాబాద్, మేడే జిందాబాద్, మేడే జిందాబాద్, జిందాబాద్.
జిందాబాద్ మేడే జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ మేడే జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ జిందాబాద్. అందరూ ఏకతాటి పైన ఉంటే ఏదైనా సాధించగలం, ఏదైనా ప్రతి ఒక్కరూ సాధించగలరు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలని కార్మికులందరికీ కోరుకుంటున్నాను. ఉద్యోగస్తులు, కార్మికులు, సోదరుమణులు అందరికీ ఈ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు మీరు ఈ ప్రోగ్రాంకు ఇన్వైట్ చేయడము నాకు చాలా సంతోషకరంగా ఉంది. మనము ఇది ప్రతి సంవత్సరము ఈ మే డే అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. ఇందులో ఈ మే డే ఎందుకు జరుపుకున్నారంటే చాలామంది కార్మికులు, కర్షకులు ఇంత పెద్ద బహిరంగ సభలో చాలామంది ప్రాణాలు, పోలీసులు కానీ ఎవరైనా కానీ చాలామంది ప్రాణాలు పోయారు. ఎందుకంటే అప్పుడు మనకు 16 గంటలు ఇష్టం టైమింగే లేదు అన్నమాట. ఎప్పుడంటే అప్పుడు మనకు పనులు చెప్పించేవాళ్ళు సగం ఇంతవరకు లిమిట్ లేకుండా. అయితే దానికి మనము 8 గంటలకు వరకు మాకు పని గంటలు పెట్టాలని చెప్పి ఇది ఎప్పటి నుంచో పోరాటం ఉండే. 1886 మే 1న ఈ పోరాటం అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4వ తేదీ మే. అప్పుడు ఎవరో ఏమో కానీ అక్కడ బాంబు పోయడం వల్ల అప్పుడు అంత గందరగోళం అవడం వల్ల పోలీసు తగ్గించేయడం వల్ల కార్మికులు చనిపోవడము ఇది చాలా ఇది జరిగింది. బాగా విచారకరమైన దినోత్సవం. సో దానివల్ల మనకు అది అప్పటి నుంచి తగ్గడం జరిగింది. మనం ఇప్పుడు 8 గంటలే చేసుకుంటున్నాం. దానికి మనము అందరికీ కార్మికులకు అందరికీ గౌరవిస్తూ చేసుకోవాల్సిన దినం ఇది. సో అందరూ హ్యాపీగా చేయండి. మీ మంచి పేరు తెచ్చుకోండి, కార్మికుల పేరు మంచి తెచ్చుకోండి, ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోండి, మీ పనులు మీరు సక్రమంగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మన సబ్ డివిజన్ పేరు కూడా మంచిగా తీసుకొని రండి. మనము కష్టపడితే మనం ఆరోగ్యం ఏం పాడు కాదు. మనము కష్టపడితే మనము ఆరోగ్యంగా ఇంకా బాగానే ఉంటాం. వేరే వాళ్ళు నవ్వుకొని మన పనులు మనం చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.